హాయ్, దిస్ ఈజ్ జగన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ చేటి. సో ఈరోజు మనం వన్ప్లస్ చేపడుతున్నటువంటి ఒక కొత్త ఆలోచన ఏదైతే ఉందో దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో అదేంటి అని అంటే, బేసిక్గా ఇప్పుడు వస్తున్నటువంటి మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసినటువంటి మొబైల్స్ని అన్ని కంపెనీలు కూడా తీసుకొస్తూ ఉన్నాయి. సో దీంట్లో ఇప్పటి వరకు వన్ప్లస్ కూడా 30 వాట్స్ కానీ 65 వాట్స్ కానీ తీసుకొచ్చింది. తన కమింగ్ డివైజెస్లో కూడా ఇంకా బెటర్మెంట్ ఛార్జింగ్తో ఉన్నటువంటి మొబైల్స్ని కూడా తీసుకురాబోతుంది. సో మనం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ట్రావెల్ అవుతూ ఉన్నప్పుడు మనకి ఛార్జింగ్ సమస్య అనేది సర్వసాధారణంగా ఎదురవుతూ ఉంటుంది. బట్ ఇది కొన్ని పాయింట్స్ అనేవి మనకు అందుబాటులో ఉన్నా సరే, రైల్వే స్టేషన్లో కానీ, ఎయిర్పోర్ట్స్లో కానీ, బస్ స్టేషన్లో కానీ ఉన్నప్పటికీ కూడా బట్ అవన్నీ కూడా ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేయవు. సో ఇంతగా ఆలోచించాల్సిన అవసరం ఏముంది, మన దగ్గర పవర్ బ్యాంక్స్ ఉంటాయి కదా అని అనుకుంటే, సో ఇప్పటి వరకు ఉన్నటువంటి పవర్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అంత ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే పవర్ బ్యాంక్స్ ఉండవు. అట్ ది సేమ్ టైం ఉన్నప్పటికీ కూడా చాలా తక్కువ మంది దగ్గర ఉంటాయి. సో అందుకని ఈ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ట్రావెల్ అయ్యే ప్రాసెస్లో ఛార్జింగ్ చేసుకోవడానికి మొబైల్కి ఉన్నటువంటి సమస్యని దృష్టిలో పెట్టుకొని వన్ప్లస్ ఈ కొత్త ఆలోచనని శ్రీకారం చుట్టింది, అనౌన్స్ చేసింది. ఇది ఏంటి అని అంటే, సో ముందుగా ఇది ఓన్లీ ఫర్ ఎయిర్పోర్ట్స్ వరకు తీసుకురాబోతున్నారు. ఇదేంటి అని అంటే, ఒక 3 పిన్స్కి సంబంధించినటువంటి ఛార్జింగ్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అవైలబుల్లో పెట్టబోతుంది. సో ఇది పెద్ద కొత్త విషయం ఏం కాదు కదా అనుకోవచ్చు. ఏంటి అని అంటే, 65 వాట్స్ ఛార్జింగ్ కానీ 30 వాట్స్ ఛార్జింగ్ కానీ వన్ప్లస్ డివైజెస్లో ఉన్నటువంటి మెయిన్ హైఫై ఛార్జింగ్ సపోర్ట్ చేసేటువంటి ఛార్జర్స్ ఏవైతే ఉన్నాయో ఈ పిన్స్ని, ఈ డాక్ని ఏదైతే ఉందో ఇది అవైలబుల్లో పెట్టబోతుంది. సో దీనికి వీళ్ళు ఒక పేరు కూడా పెట్టారనమాట, నియర్ బై ఛార్జింగ్ అని చెప్పని. సో ఇది ఎలా పనిచేస్తుంది అని అంటే, మనం ఇప్పటి వరకు ఉన్నటువంటి 6 సిరీస్ నుంచి 8 సిరీస్ వరకు ఉన్నటువంటి డివైజెస్ అన్నిటికీ కూడా ఆక్సిజన్ వాయిస్లో ఈ అప్డేట్ని రోల్అవుట్ చేయబోతుంది. బట్ నియర్ బై ఛార్జింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ దగ్గరికి నియర్ బై రాగానే సో ఆటోమేటిక్గా మనకి పాపప్ డిస్ప్లే అవుతుంది. ఆ పాపప్లో అది చూపిస్తూ ఉంటుంది నియర్ బై ఛార్జింగ్ మనకి ఇంత డిస్టెన్స్లో ఉంది అని చెప్పి మనకు పాపప్ చూపిస్తుంది. బట్ మనం ఆ పాపప్ ఎప్పుడైతే మనం స్క్రోల్ డౌన్ చేసేస్తే పోతుంది, లేదు అని అనుకుంటే మనం ఆ ఛార్జింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఛార్జ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా పాపప్ పోతుంది. సో ఇది ఫస్ట్గా మన ఇండియాలో 2 ఎయిర్పోర్ట్లో స్టార్ట్ చేయబోతున్నారు. ఒకటి వచ్చేసి బెంగళూరులో ఉన్నటువంటి కొంపిగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి, ఇంకోటి వచ్చేసి ఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి. ఈ 2 ఎయిర్పోర్ట్స్లో సో జస్ట్ వీళ్ళు ట్రయల్ బేస్ కింద ఈ 2 ఎయిర్పోర్ట్స్లో ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నారు. తర్వాత సక్సెస్ అయిన తర్వాత ఇది ఎయిర్పోర్ట్స్లో మాత్రమే వస్తుందని చెప్పి ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ ఎయిర్పోర్ట్స్లో కాకుండా సో బస్ స్టేషన్లో అట్ ది సేమ్ టైం సో రైల్వే స్టేషన్లో కూడా ఇవి అందుబాటులోకి తీసుకురావడం అనేది చాలా మంచిది అని అనుకోవచ్చు. ఎందుకు అని అంటే, ఛార్జింగ్ పోర్ట్స్ అవైలబుల్లో ఉంటాయి బట్ ఫాస్ట్ ఛార్జింగ్కి సంబంధించినవి అవైలబుల్లో ఉండవు అనమాట. సో నచ్చిందని అనుకుంటున్నాను ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్. సో దిస్ ఈజ్ జగన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.